పొద్దున లేవగానే చూసుకున్న టైం చూడంగానే ఆఫీస్ టైం అవుతుందని చెప్పేసి ఇక లేచి మా రూమ్ చూపిస్తా చూడురి. బ్యాచిలర్ పంప్ ఎట్లుందో చూడురి. హైదరాబాద్లో మస్తు నీట్గా ఉంటుంది. ఇంత నీట్గా ఎవరు కూడా పెట్టరు. చూసిరా ఎంత నీట్గా ఉంటుందో రూము. చూడురి ఇప్పుడు మా రూమ్లో కిచెన్ చూడురి. రూమ్లో కిచెన్ ఎంత నీట్గా ఉంటుందంటే చూడురి. 100 మార్కులకు 1000 మార్కులు ఇవ్వచ్చు. అజూరు రైస్ కుక్కర్ పక్కపంటి బాటిల్ చార్జర్లు అన్నీ ఉంటాయి. పైన నుంచి చూపిస్తా చూడురి. పైన బిల్డింగ్ నుంచి చూస్తే పచ్చని చెట్లు, రైల్వే ట్రాక్ ఉంటుంది చూడు. రైల్వే ట్రాక్ ఖైరతాబాద్ రైల్వే ట్రాక్ ఇది. ముందు కనిపించేది రాజ్భవన్ రోడ్డు. రాజ్భవన్ బిల్డింగ్ ఉంటుంది. అదే చెట్లు మనకు అడ్డం ఉన్నాయి. అది పెద్ద బిల్డింగ్, అదేమో ఆఫీస్. అది కింద రోడ్డు, కింద మా బండ్లు అలా పెడతాము. కాకపోతే ఇప్పుడు నా బండి లోపల ఉంది. ఒక ట్రైన్ వస్తుంది, ట్రైన్ రానే వచ్చింది కుయ్యి అనుకుంటా. ఇట్లా ట్రైన్లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. చూసారా నచ్చడానికి పోయడానికి బాగా చేసుకుంటూ కూర్చుంటాం. మేము పని పాట ఏముంటుంది. సాయంత్రం అయితే ఫోన్లో పట్టుకొని ట్రైన్ వచ్చిందంటే ఓనుకోనికి బాగా చెప్పాలి. ఆడు మాకు బాగా చెప్తాడు అన్న మంచివాడు ఉంటే, లేదంటే జంగేర్రా అంటారు. చూడురి చెత్త చూసిరా. చెత్త హైదరాబాద్లో బిల్డింగ్ పైన చూడురి. ప్రతి ఒక్కరు పజప్ప పాడేస్తారు. ఇట్లా నింపాలి, పాడేయాలి, తినాలి, తాగేయాలి, పాడేయాలి. నైట్ కాగానే సిట్టింగ్ చేస్తారు. సిట్టింగ్ చేసి మళ్ళీ ఏర్పడకుండా అయితే ఏం చేస్తారంటే ఆపుతారు. మొత్తం రైల్వే ట్రాక్ పైన పడుతుంది. కనీసం ఓడు ఏరనికి కూడా వస్తున్నట్లు మొత్తం దగ్గర 2 ట్రిప్పుల చెత్త అవుతుంది ఆడికి నిందాకంటే. చూసిరా అప్పుడప్పుడు కింద పడిపోతే కింద కూడా పడతాయి పార్సల్. కాబట్టి ఇది కింద మా బిల్డింగ్ పైన చూస్తే కింది ఇట్లా అనిపిస్తుంది. చూడురి ఆ బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ కనిపిస్తూనే ఉంటుంది. రాత్రి అయితే ఇంకా చక్క లైట్లు పడతాయి. ఇక రాజ్భవన్ ముందే కదా కాబట్టి జర పోలీసు వాళ్ళు కూడా బాగా స్ట్రిక్ట్ ఉంటారు. నైట్ కాగానే వస్తూనే ఉంటారు. చూడురి బిల్డింగ్ ఎట్లుందో. నైట్ కాగానే నిన్నే పడుకుంటాం. వర్షం వచ్చిందంటే రూమ్లో పోయి చూడు రూమ్లో బాటిళ్ళు, అందులో సింకులో పడ్డది బాటిల్, పవర్ బ్యాంకు, చార్జరు, సర్ఫు, బ్రష్, ఇన్ని తినేటివి కూడా ఇన్ని ఉంటాయి. చూడరు కింద పక్క పండు చూడ ఆవతకు కనిపిస్తుంది. పొద్దుగా లేవగానే రైస్ కుక్కర్లో బియ్యం పెట్టుకొని ఆవతకు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. కథం దబ్బనే కథమైంది 4 రోజులలో. మళ్ళీ పట్టుకరమ్మనాలి. చూడురు బట్టలు ఎంత నీట్గా ఉన్నాయి. హెల్మెట్లు చూడురు. హెల్మెట్లు నైట్ రాగానే పెడతాం. బట్టలు చూడురు. తీసుడు ఉంటుంది. మళ్ళీ చందనే వండుడు కాబట్టి చూడు ఆయన ఎట్లా వండుకున్నాడు. ఇంకా తెల్లారలేదు ఆయనకు. డ్రాయర్ మీద వేసింది. ఈ బ్యాచులర్ కొంపలు ఇట్లనే ఉంటాయి. డ్రాయర్లు అవి తప్పించి ఇంకా ఏం కనిపించాయి. చూసారా ఈ రూముకు 6000 రూపాయలు అంటారు. ఆయనకేంద్ర హైదరాబాద్లో ఉండి మస్తు ఎంజాయ్ చేస్తున్నట్టు వస్తుంది. వెళ్తుంది ఇక్కడ ఎట్లుంటుంది, రూమ్లు ఎట్లుంటాయి, పరిస్థితులు ఏంటి, ఎట్లా అయింది అనేది. ఈ రూమ్లో 4-5 వండుకోవాలి, తినాలి, పోవాలి. చూసారా రెడీ అయినా డ్యూటీకి పోదామని నా బండి చూసిరా. పోరాలేమో చెప్తున్నారు. పోడారే ఏం చేస్తుర్రా. నాకు నీళ్ళు చాలు చేసిర్రు. బోర్ అత్తనే ఉంది. అరే బకెట్ పెట్టరా వారి. అరే ఎంతసేపు రా నీళ్ళు పోతున్నాయి. హైదరాబాద్లో ముందే నీళ్ళ కరువు అంటే నీళ్ళని వాళ్ళకి పోతుండ్రు. పోడా బకెట్ పెట్టబే. తమాషాలా పెట్టింది.